అపాయింట్మెంట్ ఇవ్వకపోతే బెటర్ అనుకుంటున్నారు కావచ్చు. ఈ రకంగా ఎందుకు ఆలోచించకూడదు? అలాగే కార్పొరేషన్లు రాజశేఖర రెడ్డి గారు అప్పుడు 2007 తర్వాత వేయలే, ఎన్నికైన తర్వాత 1 year తర్వాత వేసిండు 36 కార్పొరేషన్లో, నేను ఒక నాటి చైర్మన్. 1 year తర్వాత 2005 జనవరిలో, అంటే దాదాపు 10 నెలల తర్వాత. ఈయనైతే కార్పొరేషన్లో ఒక 30-35 వేసాడు కదా. తో మనం దీన్ని రేవంత్ రెడ్డి గారికి అపాయింట్మెంట్ దొరకలేదు, ఏదో జరుగుతున్నది అనేది ఏదైతుందో సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుందో అలాగే టిఆర్ఎస్ వాళ్ళు కూడా చేస్తున్నారు. అది తప్పు. కాంగ్రెస్ చరిత్ర ఇది. ఇలా కేసీఆర్ ఉన్నాడు సార్. కేసీఆర్ ఎప్పుడు మంత్రి అయిందో వాళ్ళకు గుర్తుండాలి, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా చెప్పలేరు కావచ్చు. 95 ఆగస్టులో ముఖ్యమంత్రి అయ్యాడు చంద్రబాబు గారు. కర్ణం రామచంద్రరావు గారు నా జిల్లా నుంచి మంత్రి అయ్యాడు. కర్ణం రామచంద్రరావు జిల్లా ఎమ్మెల్యేలందరూ ఈయనకు మంత్రి ఇస్తా అంటే వ్యతిరేకం చేశారు. ఎప్పుడైంది ఈయన మంత్రి? 96 జూలై ఆగస్టులో ఒక ఫైనాన్షియల్ పొద్దు మీద 4 నుంచి 4:50 నిమిషాలు ఈవినింగ్ డిబేట్ లో 4 to 4:50 ఆకాశం ఎత్తిండు చంద్రబాబు గారిని. శ్రీకాకుళం టు చిత్తూరు టు ఆదిలాబాద్ 610 జీవో అనేది మనం నిర్బంధించుకున్నాము. ఫ్రీ జోన్ కావాలన్నాడు. ఫ్రీ జోన్ 610 జీవో నిబంధన తీసేయమని చెప్పాడు. మొత్తం టోటల్ ఫ్రీ జోన్. ప్రభుత్వ భూములు అన్యాక్రాంతమవుతున్నాయి, వీటినన్నీ ఏదైతుందో మనము అమ్మి ప్రజా ప్రయోజనాలకు వాడాలి, మనం ఖర్చులు తక్కువ చేసుకోవాలి, తాయిలాలు తక్కువ ఇవ్వాలని చెప్పిండు. 50 నిమిషాలు అనర్గ ప్రసంగం చేసిండు. చంద్రబాబును భజన చేసిండంటే ఆకాశం ఎత్తిండు. నా దగ్గర లేదు ఇప్పుడు, ఆ బ్యాగ్ లేదనుకోండి, ఈ రోజు చెప్తా దొరకలే. ఆకాశం ఎత్తిండు. తర్వాత అప్పుడు మంత్రి అయిందండి. ఎప్పుడు? 96లో. 99 తర్వాత మళ్ళీ మంత్రి వారే తెలంగాణ అన్నాడు. తో ఇవన్నీ ఏదైతుందో కేటీఆర్ గారు కానీ, కవితమ్మన, లేకపోతే హరీషా దాంట్లో క్రిటిసైజ్ చేసే వాళ్ళకు దాసోజు శ్రవణ, జగదీశ్వర్ రెడ్డి బుద్ధి ఉండాలి. మీరు చేయలేదు, మీ రీజనల్లే నువ్వు ఫస్ట్ సెకండ్ టైం ముఖ్యమంత్రి అయినప్పుడు మంత్రివర్గం ఎన్ని నెలల తర్వాత చేసిండు సార్? ఎన్ని నెలల తర్వాత చేసిండు? 6 months. ఒక్కడే ఉంటే మహబూబ్నగర్ ఉండొచ్చు ఆ డిప్యూటీ చీఫ్ మినిస్టర్. అందుకోసం ఏదైతుందో అసలు జిల్లా బాడీలు నామినేట్ చేయలేదన్నా, పార్టీ బాడీలు, కార్పొరేషన్లు వేయలేదన్నా, కొన్ని కార్పొరేషన్లు మొత్తానికి ఏనేయాలి. అటువంటిది ఏదైతుందో ఈరోజు చెన్నారెడ్డిని కంపేర్ చేశాను మీకు, రాజశేఖర రెడ్డి గారు చేశాను. ఇతర రాష్ట్రాలు అవసరం లేదు మనకు, అది లెంతీ అవుతుంది కనుక రేవంత్ రెడ్డి గారు అడగొచ్చు, అడగలేదని నేను చెప్పలేను, అడిగిండు అనేది కూడా కన్ఫర్మ్ చెప్పలేదు. కానీ హైకమాండ్ మంత్రివర్గం కోసం వచ్చిండు అనే ప్రచారం ఉంది కనుక మీరు అన్నారు మంత్రులు. ఈ రాష్ట్రం కేంద్రం నుంచి నిధులు లేవాలంటే అన్ని డిపార్ట్మెంట్ మినిస్టర్స్ కలవాలి కదా, కంపల్సరీ కలవాలి, దాంట్లో తప్పులేదు. అట్లే పార్టీ పెద్దలు ఎవరైనా కలుస్తారు. రాహుల్ గాంధీ, సోనియా గాంధీ కదా క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలంటే నేచురల్గా వాళ్ళు ఏదంటే ఇది జరిగితే అసమ్మతి జరిగే అవకాశం ఉంది అనేది వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. వాళ్ళకు పార్టీ వేగులు చెప్పి ఉంటారు. అందుకోసం ఏదైతుందో కాంబినేషన్ చాలా జటిలంగా ఉంది. ఈ రోజు మా వెల్మాలకెళ్ళి ఒక ఉన్నాడండి మంత్రి జూపల్లి, బట్టి విక్రమార్క గారు డిప్యూటీ సీఎం. ఆయన అడిగేది ఇప్పుడు ఒకటే మంత్రి, ప్రేమ్ సాగర్ రావు ఎవరై అంటే ఆయన జూదగురం నడిపిడు. ఎక్కడ? చిరాన్ ఫోర్ట్ లో. ఆయనకు సుప్రీంకోర్టు ఇచ్చిందట 700 కోట్లు నష్టపోయినా అని ఒక ఛానల్కి మీకే ఇస్తా, ఎలక్షన్ ముందు ఇంటర్వ్యూ ఇచ్చిండు. నేను కాంగ్రెస్లో ఎవరైనా నష్టపోయిందంటే నేనే నష్టపోయాను. సుప్రీంకోర్టు నాకు తీర్పున్నా కూడా 700 కోట్లు నష్టపోయినా అంటాడు. నేను అడుగుతున్న ప్రేమ్ సాగర్ రావు గారు